బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలో జోరు మరింత పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. వరుసగా జిల్లాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నెల్లూరు జీపీఆర్ కళ్యాణ మండపం సమీపంలోని ఓపెన్ గ్రౌండ్లో సభలో పాల్గొననున్నారు. అనంతరం కొవ్వూరు మండలంలోని పట్టపుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కావలి మండలం చెంచులక్ష్మీపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలో జోరు మరింత పెంచాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన. వరుసగా జిల్లాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నెల్లూరు జీపీఆర్ కళ్యాణ మండపం సమీపంలోని ఓపెన్ గ్రౌండ్లో సభలో పాల్గొననున్నారు. అనంతరం కొవ్వూరు మండలంలోని పట్టపుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత కావలి మండలం చెంచులక్ష్మీపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. జనం కొరకు జనం చేత జనమే. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ లైవ్ లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన పర్యటన షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ జిల్లాలో 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం కృష్ణా జిల్లాలో అడుగుపెట్టారు. కృష్ణా జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. మొత్తం కృష్ణా జిల్లాలోనే 10 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అంటే
ఈ రోజు వరకు ఆయన 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇవాళ 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో నుంచి ఇటు ఏదైతే నెల్లూరు ఉందో నెల్లూరు జిల్లాలో ఆయన అడుగుడబోతున్నారు. ముందుగా నెల్లూరులో ఆయన బహిరంగ సభ ఉంటుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు నెల్లూరు సిటీలో. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి కోవూరుకి వెళ్తారు. కోవూరులో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి బిట్రగుంట ఏదైతే కావలి ఉందో కావలిలోనూ బిట్రగుంటలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తంగా పవన్ కళ్యాణ్ 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా ప్రజలకు తాను ఏం చెప్పదలుచుకున్నదో డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఆటోలకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి. ఆటోలకి